జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీఎంకే పార్టీ పెట్టడం వల్ల విజయ్ ఎవరికి దెబ్బ కొట్టబోతున్నాడో అర్థం కాని పరిస్థితి. ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి. విజయ్ దారేటు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఇప్పుడు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ వడ్లమాని కనకదుర్గ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుంటాం. నమస్తే మేడం. నమస్తే సార్. తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. టీఎంకే వల్ల ఎవరు దెబ్బతినే పరిస్థితి ఉందంటారు? ఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఇవాళ మీరు తమిళనాడు రాజకీయాలు కనుక చూసారంటేనండి, మొట్టమొదటిసారి 3 పార్టీలు కొట్టుకుంటున్నాయి. ఫస్ట్ టైం మేబీ. ఎందుకంటే ఎప్పుడు 2 పార్టీలే ఉంటాయి. కాంగ్రెస్ హవా ఎప్పుడో పడిపోయింది. కాంగ్రెస్ ఇంకా లేవటం కూడా కష్టం అనుకునే సమయంలో మీకు ఓన్లీ డిఎంకే, ఏడిఎంకే ఉండగా ఈసారి కొత్తగా టీవీకే పార్టీ వచ్చింది. తమిళ వెట్రి కழகம். విజయ్ కూడా టీవీకే. సో విజయ్ జోసెఫ్ దళపతి ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం పవన్ కళ్యాణ్ దారిలో వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఫస్ట్ చాలా హైప్ వచ్చిందండి. విజయ్ వస్తున్నాడు అనేసరికి ఈవెన్ స్టాలిన్ కూడా భయపడ్డాడు ఒక రకంగా. అందులో కరూరు ఘటన వాళ్ళు చాలా పెద్దది చేశారు. ఈ కరూరు ఘటన నాకు పుష్ప సీను 2 గుర్తుకొస్తాయి. సంధ్యా థియేటర్ చాలా ఎక్కువ. నేను అనుకోవడం ఇంచుమించు పవన్ కళ్యాణ్ కంటే కూడా ఎక్కువ, మరి పవన్ కళ్యాణ్తో సమానంగా ఉండొచ్చు. అంటే యూత్ జెన్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా విజయ్ కనెక్ట్ అవుతారు. అమ్మాయిలు ఎస్పెషల్లీ. అవి ఓట్ల రూపంగా మారే అవకాశం అది కష్టం సార్. దట్స్ వాట్ అక్కడికే వస్తుంది. ఇప్పుడు ఏదో అంటారు చూడండి, ప్రేమ ఉండడం వేరు, ప్రేమ ఓటుగా మారటం వేరు. ఒక హీరోగా ఉండే వర్షిప్ ఒక రాజకీయ నాయకుడిగా అవ్వాలి అనుకునేసరికి ఏ రకంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి అదే కదా జరిగింది. ఇంకేముంది, పవన్ కళ్యాణ్ నెగ్గేస్తారు, అన్ని సీట్లు వచ్చేస్తాయి అనుకుంటే ఒక్క సీట్ వచ్చింది వాళ్ళకి. ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. అతను కూడా ఎవరు జగన్ పార్టీలోకి వెళ్ళిపోయారు. తర్వాత అసలు పవన్ కళ్యాణ్ 2 సీట్లలో ఓడిపోయారు. కాకపోతే ఏంటంటే పట్టుదల పట్టి ఆయన నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు గారి ఏమంటారు, ఆయన జైలుకి వెళ్ళడం అనేది ఒక కలిసి వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశానికి ఎంత కలిసి వచ్చిందో జనసేనకి అంతే కలిసి వచ్చింది. ఇక్కడ జనసేన వల్లే తెలుగుదేశం నిలిచిందని కాదు, అక్కడ ఒక సిట్యువేషన్ అనేది 2 పార్టీలు నిలబెట్టింది, ఇద్దరికీ లబ్ధి చేకూరింది. ఇప్పుడు టీడీపీ అనేది కొత్తగా వచ్చిన పార్టీ కాదు కదండి. అప్పటికే మీరు చూసుకుంటే కనుకైతే 42 ఏళ్ళు ఉంది చరిత్ర. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదం ఏంటంటే నారాసుర రక్త చరిత్ర అనే దాని మీద కోర్టుకు వెళ్ళకపోవటం. వెళ్ళుంటే ఏమో కొంచెం పరిణామాలు వేరేగా ఉండేవేమో. ఇక్కడ విజయ్కి అలా ఏమీ లేదు. విజయ్ అనేవాడు అంతకుముందు చేసింది ఏమీ లేదు చెప్పాలంటే. చాలా కాలం అతను క్రిస్టియన్ అని కూడా చెప్పలేదు ఎవరికి. మొన్న ఈ మధ్య బయటపడ్డాక హీ యాక్సెప్టెడ్ దట్ హీ హ్యాస్ టు నో అదర్ గో. తర్వాత అతనికి చాలా మైనస్లు ఏమయ్యాయంటే, 1 కరూరు ఘటన, 2 ఫారిన్ నుంచి కార్లు తెచ్చుకుని అంతకుముందు కూడా కోర్టుకు వెళ్ళాడు అతను, నేను ట్యాక్సులు కట్టనని. మొన్న కూడా మళ్ళా కోర్టుకు వెళ్ళాడు. అది కాకుండా వ్యక్తిగత సమస్యలు. ఈ మధ్యన అది కూడా చూసారా, కొంచెం సద్దుమణిగినట్టుగా ఉంది, ఎక్కడ బయటికి రాలేదు. ప్రకటనలో కూడా తన భార్య పేరు మీద ఏదో ఉన్నట్లు కూడా ప్రకటించాడు, చూపించాడు. 645 crores నా మొత్తం నా ఆస్తులు అని చెప్పి భార్య పేరును చూపించాడు. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు గెలుపు ఎంతవరకు ఉంటుంది, మిగిలిన పార్టీలకి ఇతను ఎంతవరకు థ్రెట్, ఏడీఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు. ఎండిఎంకే అనేది డిఎంకే తోటి ఉందనుకోండి. ఈవెన్ విజయకాంత్ పార్టీ కూడా డిఎంకే తోటి ఉంది. వాళ్ళు షేరింగ్ అయిపోయింది వాళ్ళది. ఈవెన్ కాంగ్రెస్ కూడా వాళ్ళతోటే ఉంది. కాంగ్రెస్కి 28 సీట్లు ఇచ్చినట్టున్నాడు ఆయన. సో ఈసారి షేక్ అవుతున్నాడు ఎవరు, స్టాలిన్. దీనికి ఇంకొక కారణం ఏముందంటే, హిందువులను ఆయన పక్కకు పెట్టాడు. స్టాలిన్ నేను ముస్లిమ్స్కే సపోర్ట్ చేస్తాను అని అంటూ తిరుపుర కుండ్రంలో 400 సంవత్సరాలుగా ఏదైతే దీపం స్తంభం మీద దీపం వెలిగించడం ఉందో దాన్ని ఈయన కాదన్నాడు. చాలామంది అంటారు ఉదయనిధి స్టాలిన్ క్రిస్టియన్ అని, అంటే వాళ్ళ ఇంట్లో క్రిస్టియానిటీ ఉందని. మీరు ఏ మతమైనా పాటించండి, కానీ ఇంకొక మతాన్ని కించపరిచే అధికారం లేదుగా. మీరు ఓపెన్గా ఇవాళ కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే డిఎంకే కావచ్చు, మీరందరూ ఏమంటున్నారు, మేము ముస్లిమ్స్ వైపే ఉంటామంటున్నారు. అది తప్పు కదా. మీరు భారతదేశంలో ఉంటూ ఏ మతస్థులు ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళ ఓట్ల మీద మీరు బతుకుతూ మీకేమీ చేయమండం అనేది ఎంతవరకు సభ? అంటే అక్కడ హిందూ ఓటింగ్ తక్కువ అంటారు, అందుకని వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు? అదేం లేదు సార్, హిందువులదే ఎక్కువ. కాకపోతే ఏంటంటే అదేదో మరి వాళ్ళు కాంగ్రెస్తో ఉండడం వల్ల అలా ఉన్నారా, లేదు మొదటి నుంచి కూడా డిఎంకే అనేది వాళ్ళ సిద్ధాంతాలు వేరు కాబట్టి ఆ రకంగా ఉన్నారా మనకు తెలియదు. ఏమండి, పైకి అందరూ కూడా మేము ఏమంటారు నాస్తికులం అంటారు,
కానీ ఎవడికి కష్టం వచ్చేస్తే వాడు పూజలు మానేస్తారా తెలియకుండా? ఏ దేవుడిని నమ్మితే ఆ దేవుడికి దండం పెట్టాల్సిందే. పెడతారుగా. లేదు, భార్యలు చేస్తున్నారుగా మీ పదులు. ఇప్పుడు స్టాలిన్కి వాళ్ళ ఆవిడ పూజలే కదా నిలబెడుతున్నాయి. ఆవిడ తెల్లారకట్ట ఫస్ట్ పూజ ఆవిడ చేస్తుంది వెళ్ళి కంచిలో. ఆవిడ చాలా భక్తురాలు ఆవిడ. ఈవెన్ మీకు కరుణానిదే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గురు పయర్చి అప్పుడు ఆయన ఇది వేసుకునే శాలువ రంగు మార్చలే, పసుపు రంగుకు మారాడు. సో మనుషులకి చివరి ఆయన యోగా నేర్చుకున్నాడు 90 ఏళ్ల వయసులో. ఆహా. మీకు తెలుసా? కరుణానిధి గారు. కరుణానిధి అప్పుడు జయలలిత పీరియడ్లో ఆయన యోగా నేర్చుకుంటే ఆవిడ దగ్గర ఉండే సెక్రటరీ అతను యోగా నేర్చుకుంటున్నాడని చెప్పలేదని అతను సస్పెండ్ చేసింది. తెలుసా మీకు? తర్వాత మళ్ళీ డిఎంకే వాళ్ళు ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. అట్లా ఉంటుంది. చిత్రం కదా ఇలాంటివి. అక్కడ మరి రాజకీయాలు ఎక్కువ అనుకుంటా. చాలా. అది వ్యక్తిగత కక్షలు అనేవి ఎక్కువ. ఎందుకంటే అది వాళ్ళు చేసుకున్నదే, డిఎంకే చేసుకున్నదే. ఆవిడ చీర లాగకపోతే అసలు ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణం అనేది లేకపోతే అసలు మహాభారతమే లేదు. సీతని రావణాసుడు ఎత్తుకెళ్ళకపోతే రామాయణమే లేదు. అలాగా డిఎంకే చేసిన పనికి అసలు జయలలిత ఏఐడిఎంకే ఒక ముఖ్యమంత్రి అవడం అనేది ఉండదు. ఇప్పుడు ఏఐడిఎంకే కూడా 2-3 వర్గాలుగా చీలిపోయినట్టు ఉంది. ఎవరి నేతృత్వంలో ఇప్పుడు ఆ పార్టీ నడుస్తుందంటే? ఇప్పుడు ఎళ్ళపాడి ఉన్నారు కదండి. ఎళ్ళపాడి ఈసారి వస్తారు, ఆయనకి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే బీజేపీతో కలిశారు. బీజేపీ ఎళ్ళపాడి వీళ్ళందరూ కలిసి ఉన్నారు. అంటే విజయ్ టీవీకే పెట్టడం వల్ల ఏఐడిఎంకే లాభం చేకూరే అవకాశం ఉందంటారా? ఏఐడిఎంకేకి లాభం అని మనం చెప్పలేం, కానీ డిఎంకేకి నష్టం అయితే ఉంది. ఇప్పుడు టోటల్గా మనం చూసుకుంటే అంటే యాజ్ ఆఫ్ నౌ నా ఎస్టిమేషన్ ఏంటంటే ఒక 10% ఓట్లు చీలుస్తాడు ఓవరాల్గా. ఎక్కువ డిఎంకే ఓట్లు చీల్చే అవకాశం ఉంది. అందులో మీకు జంజీ కాబట్టి యువత ఓట్లు పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇట్స్ టూ ఎర్లీ కదా, కానీ అంటే ఇప్పుడుకుండే సిచ్యువేషన్ అయితే అట్లా ఉంది. మీకు సర్వేలు అప్పుడు కేకే సర్వే వచ్చింది, మీకు గుర్తుందా? డిఎంకే వస్తుందన్నారు, కానీ నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే నేను నిన్న కూడా మా వాళ్ళందరితో మాట్లాడితే కొంచెం కష్టం అని అంటున్నారు. అందులో ఒక నెగిటివిటీ వచ్చేసిందండి బాగా. స్టాలిన్ ఏం చేస్తున్నాడు? ఏమీ లేదు. ఉచిత పథకాలు అందరూ ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉచిత పథకాలు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు టీవీకే కూడా ప్రకటించింది, అన్ని పథకాలు ఆల్మోస్ట్. అతను కూడా ఇప్పుడు 2000 ఇస్తానంటున్నాడు నెల నెల పెన్షన్ మహిళలకి. అట్లా 15,000 చదువుకోవడానికి పిల్లలకి, ఒక్కొక్క పిల్లకి లేకపోతే అట్లా అన్ని పథకాలు ఇచ్చారు. మీరు ఎన్ని ఉచితాలు ఇచ్చినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మాలి ఫస్ట్. ఇంకొకటి అండి, మతం అనేది మిమ్మల్ని డామినేట్ చేయకూడదు. ఈసారి డిఎంకే మరీ ఒక ఇదిలో వెళ్తోంది. అంటే మేము ఏదో చేసామని అనుకుంటోంది. ఏం చేశారో ప్రజలు చెప్పాలి. అంటే మతం ప్రాతిపదికగా వెళ్తే డిఎంకే క్రిస్టియానిటీని ఫాలో అవుతా ఉంది. అలాగే టీవీకి అధినేత విజయ్ కూడా అదే కదా. వాళ్ళు ముస్లిమ్స్ కదా సపోర్ట్. డిఎంకే ముస్లిమ్స్కి సపోర్ట్ చేస్తుంది. కానీ అది కాదు కదండి. మీరు ఓవరాల్గా మీరు ప్రజలకు ఏం చేస్తాననేది చెప్పాలి. ముస్లిమ్స్ ఓట్ వేస్తేనే డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా రాదు. ఇప్పుడు ఇతను టీవీకే తీసుకుంటే, మనం విజయ్ తీసుకుంటే, విజయ్ పెరంబూర్ నుంచి తిరుచి ఈస్ట్ నుంచి నిల్చుంటున్నాడు. ఇదేమో ఏఐడిఎంకేకి, అది డిఎంకేకి. సో పెరంబూర్లో నెగ్గే అవకాశం కనిపిస్తుంది. పెరంబూర్లో విజయ్ నెగ్గే అవకాశం, ఎందుకంటే కొంచెం యూత్ కూడా ఎక్కువ ఉన్నారని తెలుస్తుంది. నాట్ ఓన్లీ యూత్, క్రిస్టియన్ ఓట్స్ కూడా ఉన్నాయి మీకు అటుపక్క, అది కూడా ఉంది. కమల్ హాసన్ లాంటి సూపర్ స్టారే పార్టీ పెట్టి పొలిటికల్గా ఆయన ఎదలేక ఒక రకంగా కాడిపారేసిన పరిస్థితి. అంతటి సూపర్ స్టార్ చేయలేని పాలిటిక్స్ని విజయ్ లాంటి, అంటే ఆయనకంటే చిన్నవాడి వయసులో ఇతను చేయగలుగుతాడా? తేడా ఉందండి ఇద్దరికి. ఇప్పుడు కమల్ హాసన్ సైద్ధాంతికంగా అతనికి క్లారిటీ కనిపించట్లేదు మనకి. చూసారా ఇప్పుడు డిఎంకేతో విభేదాలు వచ్చాయా? ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం యాటిట్యూడ్ మారింది అతను. విజయ్ క్లారిటీతో ఉన్నాడు. మీకు తేడా ఏంటంటే విజయ్కి క్లారిటీ ఉంది, విజయ్కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ కమల్ హాసన్కి లేదు. ఇప్పుడు కమల్ హాసన్ నటుడే, మంచి నటుడే, అది ఎవరు కాదనరు. కానీ విజయ్కి ఉండేంత పిచ్చి ఎవరికి కూడా కమల్ హాసన్ మీద లేదు. అది తేడా. నెక్స్ట్ ఇతను నేను మత పార్టీల వైపు వెళ్ళను అన్నాడు బీజేపీ తోటి. బీజేపీ చాలా ట్రై చేసింది, మనకు తెలుసు. మత పార్టీలతో వెళ్ళనన్నాడు, తాను క్రిస్టియన్ అని చెప్పి ప్రకటించుకున్నాడు. తప్పదు కదా, బికాస్ పీపుల్ ఆర్ ఆస్కింగ్. అందుకని హీ హ్యాస్ టు సే నేను ఇది అని చెప్పి. రెండోది ఏమైంది, నీకు 80 సీట్లు ఇస్తాము, నేను ఉప ముఖ్యమంత్రిని చేస్తామని కూడా వాళ్ళు చెప్పారు. కానీ ఇతను ఒప్పుకోలేదు. నా ఉద్దేశం అయితే రేపొద్దున్న ఏదైనా సీట్లు తక్కువ పడితే ఏఐడిఎంకేకి బయట నుంచి ఇతను సపోర్ట్ ఇస్తాడని నేను అనుకుంటున్నాను.
మద్దతుకి ఇవ్వడానికి ఒప్పుకోనాడు, రేపు బయట నుంచి మద్దతు ఇవ్వడానికి ఒప్పుకుంటాడంటారా? ఒప్పుకోవచ్చు అంటే నేను చేరను మీతోటి, నేను ఎటువంటి మంత్రి పదవులు తీసుకోను, కానీ సపోర్ట్ ఇస్తాను అనొచ్చు కదా. చెప్పలేము. ఇప్పుడు డిఎంకేని ఓడించడమే లక్ష్యంగా ఉన్నప్పుడు అలా నిర్ణయం, ఇప్పుడు రాజకీయాలన్నీ అంతే కదండి, ఇవాళ ఉన్నది రేపు ఉండదు. ఇతనికి కొంచెం రాజకీయం వంటబట్టింది అనుకోండి, అప్పుడు బయట నుంచి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 23న జరగబోయే తమిళనాడు ఎన్నికలు ఆ రాజకీయ చరిత్రను మార్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఉంది. ఈసారి కొంచెం రసకందాయంలో ఉందని చెప్పాలి, మనం భిన్నంగా ఉంటుంది. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా. అందుకని మొత్తం మీద మనం వెయిట్ అండ్ సీ అండి. 10 to 12% అయితే ఓట్లు చీలుస్తాడని నా నమ్మకం. ఒక 2-3 సీట్లు గెలుచుకుంటాడేమో, మ్యాక్సిమం ఒక 6 to 8 వేసుకోవాలి తప్ప అంతకు మించేం వచ్చే అవకాశం కనిపించట్లేదు మనకి. టీవీకే విజయం వల్ల ఏఐడిఎంకే లబ్ధి పొందే అవకాశం ఉందని, డిఎంఏకి దెబ్బతీలే అవకాశం ఉందని విశ్లేషించిన కనకదుర్గ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.